హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం జూనో అనే ఒక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి చూద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. వీడియో అంతా అయిపోయాక మా వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మనం కథలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే జూనో అనే అమ్మాయి సూపర్ మార్కెట్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని కిట్ని కొంటుంది. మొదటి 2 సార్లు లాగానే ఈసారి కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది. దాంతో జూనో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన లేయాకి కాల్ చేసి తన సిచ్యువేషన్ని చెప్తుంది. దీనికి కారణం పౌలి అని జూనో లేయాకి చెప్పడంతో మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావని లేయా తనని అడుగుతుంది. అప్పుడు జూనో దీని గురించి పెద్దగా ఆలోచించేది ఏమీ లేదు, అబార్షన్ చేయించుకుంటాను అని లేయాతో అంటుంది. మరుసటి రోజు జూనో పౌలి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తుంది. అది విన్న పౌలి షాక్ అవుతాడు. నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి అని పౌలి జూనోతో అంటాడు. అప్పుడు జూనో నేను అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నానని అనడంతో పౌలి కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతాడు. తర్వాత జూనో అబార్షన్ క్లినిక్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటుంది. జూనో ఏజ్ 16 సంవత్సరాలు మాత్రమే. తనని వాళ్ళ అమ్మ చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి తనని తన ఫాదరే పెంచుతుంటాడు. జూనోకి ఒక స్టెప్ మదర్ కూడా ఉంటుంది. ఇక జూనో అబార్షన్ చేయించడం కోసమని క్లినిక్ దగ్గరికి వెళ్ళగా అక్కడ తన క్లాస్మేట్ అబార్షన్కి అగ్నెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తుంటుంది. జూనో అబార్షన్ విషయం తెలిసిన ఆ అమ్మాయి జూనోతో అబార్షన్ చేయించుకోవడం చాలా తప్పు, నువ్వు అలా చేయొద్దని చెప్తుంది. కానీ తను ఆ అమ్మాయి మాటలు పట్టించుకోకుండా క్లినిక్లోకి అడుగు పెడుతుంది. జూనో లాగానే అక్కడ చాలామంది అమ్మాయిలు అబార్షన్ చేయించుకోవడం కోసం వెయిట్ చేస్తుంటారు. ఆ సమయంలో జూనోకి తను చేస్తున్న పని తప్పు అనిపించి వెంటనే పరిగెత్తుకుంటూ క్లినిక్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అది చూసిన తన క్లాస్మేట్ జూనోతో నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు అని అంటుంది. ఇక జూనో లేయా ఇంటికి వెళ్ళి నాకు అబార్షన్ చేయించుకోవడం అసలు ఇష్టం లేదు, నేను ఈ బిడ్డకి జన్మనిచ్చి ఎవరికైనా దత్తతకిస్తానని లేయాతో చెప్తుంది. దాంతో ఇక వాళ్ళిద్దరూ కలిసి అడాప్షన్కి సంబంధించిన యాడ్స్ ఏమైనా ఉన్నాయేమో అని న్యూస్ పేపర్ని చెక్ చేస్తుంటారు. అందులో చాలామంది అడాప్షన్ కోసం యాడ్స్ ఇచ్చి ఉంటారు. కానీ జూనోకి మార్క్ అండ్ వెనిస్సా అనే కపుల్ బాగా నచ్చుతారు. దాంతో ఇక తను మార్క్ అండ్ వెనిస్సాకి తన బేబీని దత్తతగా ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. తర్వాత జూనో ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని తన ఫాదర్ ఇంకా స్టెప్ మదర్కి తన ప్రెగ్నెన్సీ గురించి చెప్తుంది. అది విన్న వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. అప్పుడు జూనో వాళ్ళిద్దరితో నేను ఈ బిడ్డకు జన్మనిచ్చి వేరే వాళ్ళకి దత్తతకిస్తాను, మేము ఆల్రెడీ ఒక కపుల్ని కూడా సెలెక్ట్ చేశాము, వాళ్ళే నా హాస్పిటల్ ఖర్చులన్నీ చూసుకుంటారని చెప్తుంది. మొదట జూనో యొక్క పేరెంట్స్ తన ప్రెగ్నెన్సీ గురించి విని షాక్ అయినప్పటికీ ఇక చేసేదేం లేక తనకి సపోర్టివ్గా ఉంటారు. మరుసటి రోజు జూనో అండ్ జూనో ఫాదర్ వెళ్ళి మార్క్ అండ్ వెనిస్సాని మీట్ అవుతారు. మార్క్ అండ్ వెనిస్సా వాళ్ళిద్దరిని చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు. మొదట కొంచెం సేపు వాళ్ళు అడాప్షన్ గురించే మాట్లాడుకుంటారు. వెనిస్సా జూనోతో మేము నీ బేబీని అడాప్ట్ చేసుకున్న తర్వాత కావాలంటే మేము నీకు బేబీ ఫొటోస్ని అప్పుడప్పుడు పంపిస్తుంటాము అండ్ నువ్వు కూడా బేబీ గురించి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ద్వారా అప్డేట్స్ తెలుసుకోవచ్చని చెప్తుంది. దట్ మీన్స్ ఓపెన్ అడాప్షన్ అని. కానీ జూనోకి ఆ ఐడియా అసలు నచ్చదు. ఓపెన్ అడాప్షన్ కంటే కూడా కన్వెన్షనల్ అడాప్షన్ అయితేనే చాలా బెటర్ అని జూనో వాళ్ళతో అంటుంది. కన్వెన్షనల్ అడాప్షన్ అంటే వన్స్ తను మార్క్ అండ్ వెనిస్సాకి తన బేబీని దత్తతకిచ్చిందంటే ఇక జూనోకి ఆ బేబీ మీద ఎటువంటి రైట్స్ ఉండవు. అఫీషియల్గా మార్క్ అండ్ వెనిస్సాకి ఆ బేబీ మీద పేరెంటల్ రైట్స్ వచ్చేస్తాయి. వెనిస్సా జూనోతో మాట్లాడుతూ హాస్పిటల్ ఖర్చులే కాదు, నీకు ఎక్స్ట్రా ఇంకేమైనా మనీ కావాలన్నా మేము నీకు మనీ ఇస్తామని అంటుంది. అప్పుడు జూనో వాళ్ళతోటి నా బేబీని మీరు ప్రేమగా చూసుకోండి, నాకు అది చాలు, ఎక్స్ట్రా మనీ ఏం అవసరం లేదని చెప్తుంది. అడాప్షన్ గురించి పూర్తిగా మాట్లాడుకున్న తర్వాత జూనో అండ్ జూనో ఫాదర్ అక్కడి నుంచి బయలుదేరుతుంటారు. అప్పుడు వెనిస్సా నాకు నీ మెడికల్ అపాయింట్మెంట్స్ గురించి అండ్ రిజల్ట్స్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉండు అని జూనోని రిక్వెస్ట్ చేస్తుంది. అందుకు జూనో కూడా ఒప్పుకుంటుంది. కొన్ని రోజులు గడిచిపోతాయి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత జూనోకి పౌలి కనిపిస్తాడు. అప్పుడు పౌలి జూనోతో నేను మా ఫ్రెండ్స్తో కలిసి మూవీకి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో వస్తావా అని అడుగుతాడు. అప్పుడు జూనో లేదు, నేను నీతో రాలేను, నాకు ఈరోజు మెడికల్ చెకప్ ఉందని చెప్తుంది. తర్వాత జూనో తన ఫ్రెండ్ లేయాని అలానే తన స్టెప్ మదర్ని తోడుగా తీసుకుని మెడికల్ చెకప్ కోసం వెళ్తుంది. అక్కడ వాళ్ళు అల్ట్రాసౌండ్ ద్వారా జూనో కడుపులో బేబీని చూస్తారు. ఆ తర్వాత జూనో ఈ విషయం గురించి చెప్పాలని మార్క్ అండ్ వెనిస్సా ఇంటికి వెళ్తుంది. కానీ ఆ సమయంలో అక్కడ వెనిస్సా ఉండదు, కేవలం మార్క్ మాత్రమే ఉంటాడు. ఇక జూనో మార్క్కి అల్ట్రాసౌండ్ ఇమేజ్ని చూపిస్తుంది. జూనో ఆ ఇంటినంతా పరిశీలిస్తుండగా తనకి మార్క్ యొక్క మూవీ కలెక్షన్ కనిపిస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ కాసేపు మూవీస్ గురించి మాట్లాడుకుని చివరికి ఒక మూవీని ప్లే చేసి చూస్తారు. కొంచెం సేపటి తర్వాత వెనిస్సా ఇంటికి రావడంతో జూనో తనకి కూడా అల్ట్రాసౌండ్ ఇమేజ్ని చూపిస్తుంది. ఇక జూనో అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అప్పుడు తన స్టెప్ మదర్ ఎందుకు ఇంత లేటుగా వచ్చావు అని తనని అడుగుతుంది. అప్పుడు జూనో ఆమెతో నేను మార్క్ అండ్ వెనిస్సా దగ్గరికి వెళ్ళి బేబీ ఫొటోస్ని చూపించి ఇంకా ఒక మూవీ కూడా చూసి వచ్చానని చెప్తుంది. అప్పుడు ఆమె నువ్వు ఇలా చెప్పా పెట్టకుండా ఒకరింటికి వెళ్ళకూడదు, అలాగే నువ్వు పెళ్ళైన మగాళ్ళకి కొంచెం దూరంగా ఉండు అని జూనోతో అనడంతో జూనో కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి ఇంట్లో నుంచి పౌలి దగ్గరికి వెళ్ళిపోతుంది. జూనో పౌలితో నేను కొంచెం లావుగా కనిపిస్తున్నాను కదా అని అంటుంది. అప్పుడు పౌలి నువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటావని అంటాడు. ఈ అడాప్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం మళ్ళీ మన రిలేషన్ని కంటిన్యూ చేద్దామని పౌలి చెప్తాడు. కానీ జూనో నీకు కావాలంటే నువ్వు ఏ అమ్మాయితోనైనా రిలేషన్లోకి వెళ్ళగలవు, ఇంక్లూడింగ్ మన స్కూల్లోని కట్రీనాతో కూడా అని పౌలితో అంటుంది.
అప్పుడు పౌలి నాకు కట్రీనా అంటే అసలు ఇష్టం లేదు, తనతో రిలేషన్లోకి వెళ్ళే ఆలోచన కూడా అసలు లేదని అంటాడు. నెక్స్ట్ సీన్లో మార్క్ అండ్ వెనిస్సా బేబీ కోసమని ఒక స్పెషల్ రూమ్ని రెడీ చేస్తుంటారు. జూనో లేయా ఒకసారి మాల్కి వెళ్ళగా అక్కడ వాళ్ళకి వెనిస్సా చిన్నపిల్లలతో సరదాగా ఆడుకోవడం కనిపిస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ కలిసి వెనిస్సా దగ్గరికి వెళ్ళి పలకరిస్తారు. అప్పుడు వెనిస్సా నేను నీ బెల్లిని ఒకసారి టచ్ చేసి బేబీని ఫీల్ అవ్వచ్చా అని జూనోని అడగ్గా జూనో దానికి ఒప్పుకుంటుంది. అలా వెనిస్సా జూనో బెల్లిని టచ్ చేస్తూ బేబీతో మాట్లాడుతూ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇలా రోజులు గడిచిపోగా కొన్ని నెలల తర్వాత జూనో మార్క్ బాగా దగ్గరవుతారు. ఆ విధంగా వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్లో కూడా మాట్లాడుకుంటుంటారు. ఈ కొన్ని నెలల కాలంలో జూనోకి పౌలికి కూడా బ్రేకప్ అవుతుంది. తర్వాత జూనో మార్క్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళిద్దరూ కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత ప్రశాంతంగా డ్యాన్స్ వేస్తుంటారు. ఆ సమయంలో మార్క్ జూనోతో నేను వెనిస్సా విడిపోవాలనుకుంటున్నామని చెప్తాడు. అది విన్న జూనో ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీరిలా విడిపోకండి, మీరు విడిపోతే నా బేబీ మీ దగ్గర ఎలా హ్యాపీగా పెరుగుతుంది, నా బేబీని ఎవరు ప్రేమగా చూసుకుంటారు అని ఒక పక్క ఏడుస్తూనే మరో పక్క తను కోపంగా అంటుంది. ఇక జూనో ఏడుస్తూ బాధతో అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళబోతుండగా వెనిస్సా ఇంటికి వస్తుంది. తను జూనో ఏడుస్తుండడాన్ని చూసి అసలేం జరిగిందో విషయం తెలుసుకుంటుంది. అప్పుడు మార్క్ వెనిస్సాతో నేను తండ్రి అవడానికి ఇంకా సిద్ధంగా లేను అని అంటాడు. అప్పుడు వెనిస్సా మార్క్ ఒక ఫాదర్గా మారడానికి కొంచెం భయపడుతున్నాడంతే, పోను తనే అలవాటు చేసుకుంటాడులే అని జూనోతో అంటుంది. కానీ మార్క్ వాళ్ళతో ఏమో నేను పోను కూడా ఒక తండ్రిగా బేబీని సరిగ్గా చూసుకోగలనో లేదో నేను చెప్పలేనని అంటాడు. అది విన్న జూనో ఏడుస్తూ బాధతో అక్కడి నుండి వచ్చేస్తుంది. జూనో తన ఫాదర్తో నాకు అసలు ఈ మనుషుల మీద నమ్మకం లేదు, భార్యాభర్తలు అసలు జీవితాంతం కలిసి ఉండలేరా అని అడుగుతుంది. అప్పుడు జూనో ఫాదర్ మనతో ఎవరు జీవితాంతం కలిసి ఉంటారో కనిపెట్టడం అనేది చాలా కష్టం, కానీ ఎవరైతే మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు అండ్ సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైతే మనకు తోడుగా మన వెన్నంటే ఉంటారో వాళ్ళని అస్సలు వదులుకోకూడదు అని అంటాడు. తన ఫాదర్ మాటలు విన్న జూనో అప్పుడు రియలైజ్ అవుతుంది తను ఇంకా పౌలిని ప్రేమిస్తుందని. పౌలికి టిక్టాక్స్ అంటే చాలా ఇష్టం. అందుకని జూనో మరుసటి రోజు ఉదయం పౌలి మెయిల్ బాక్స్లో చాలా టిక్టాక్స్ని పెడుతుంది. అది చూసిన పౌలి వెంటనే జూనో దగ్గరికి వస్తాడు. అప్పుడు జూనో మనం మళ్ళీ మన రిలేషన్ని కంటిన్యూ చేద్దామా అని పౌలితో అంటుంది. ఆ మాటలు విన్న పౌలి చాలా సంతోషిస్తాడు. ఇక వాళ్ళిద్దరూ ప్రేమగా కిస్ చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత జూనోకి బర్త్ పెయిన్స్ వస్తుంటాయి. దాంతో జూనో ఫాదర్, జూనో స్టెప్ మదర్ ఇంకా లేయా తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అలా జూనో ఒక బేబీ బాయ్కి జన్మనిస్తుంది. అదే రోజు పౌలికి ఒక ఇంపార్టెంట్ రన్నింగ్ రేస్ ఉండడంతో తను రేస్కి వెళ్తాడు. పౌలి రేస్కి వెళ్లడం వల్ల ఆ రేస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరూ తనకి జూనో హాస్పిటల్కి వెళ్లడం గురించి చెప్పరు. రేస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక పౌలి విషయం తెలుసుకుని హాస్పిటల్కి వస్తాడు. పౌలి జూనో ప్రేమగా హగ్ చేసుకుంటారు. వెనిస్సాకి పిల్లలంటే చాలా ఇష్టం. మన బేబీ కోసం తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. మన బేబీ వెనిస్సాకే సొంతం కాబట్టి మనం బేబీని వెనిస్సాకి ఇచ్చేద్దామని జూనో, పౌలి డిసైడ్ అవుతారు. మార్క్ అండ్ వెనిస్సా విడిపోయి ఉంటారు. కేవలం వెనిస్సా మాత్రమే హాస్పిటల్కి వచ్చి బేబీ బాయ్ని ప్రేమగా ఎత్తుకుంటుంది. ఇక వెనిస్సా ఆ బేబీ బాయ్ని తీసుకుని తన ఇంటికి వెళ్తుంది. ఇక జూనో, పౌలి కూడా హ్యాపీగా తమ రిలేషన్ని కంటిన్యూ చేస్తుండగా మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. మనందరం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.